ఇప్పుడు నన్ను ఆ ధను ఫేస్లోకి మార్చండి, మొత్తం వాడిలానే మార్చేసేయండి. నాకు వచ్చే మాట కూడా వాడిలానే ఉండాలి, సరేనా? మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పడేస్తాను. మొత్తానికి ఈ యొక్క స్కల్ అనేది ధనులా మారిపోయింది. మీరు స్కల్తోనే కాదు, ఫేస్ కూడా, ప్రతిది కూడా ధనులా మారిపోయారు. మాట్లాడుతుంది నీ తమ్ముడు అనుకుంటున్నావు ఏంటి? రే 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 ఎవరు నువ్వు? అరే అరే నాలాగలే ఉన్నావు. ఎవరు నువ్వు? రే నీకు రేపు శిక్ష ఆ సించాన్ గురించి అంటావా? వాడికి కూడా దగ్గర నీకు శిక్ష పడే టైంలో వాడికి కూడా అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు తెలుసా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు తిరిగి రారు. నేను ఎవరో కూడా చెప్పలేకపోతున్నావా? రే పందికొక్క దున్నపోతా, రే అడ్డగాడిదా, వదిలిపెట్టాను. మా సించన్ గడి దగ్గరికి వెళ్ళాలి, వదిలిపెట్టి వాడిని ఏం చేయకో. అరే ఎవరు నువ్వు? అరే అది ఐరన్ మ్యాన్ సూట్, వాడికి ఇచ్చేసే, ఐరన్ మ్యాన్కి ఇచ్చేసే ప్లీజ్ ప్లీజ్. వదిలేసే నన్ను, మా సించన్ గడిని వదిలేసే, నన్ను ఏం చేసుకున్నా పర్లేదు. సించన్ గడికి ఏం కాకూడదు. రే నాకు చాలా బాధగా ఉంది. సించాన్ నీకు ఏం కాదు. అరే సించన్ ఒకసారి నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ నేను తీసుకొచ్చా కదా. సించన్ ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ ప్లీజ్. అరే యార్ ఫోన్ అవ్వట్లేదు, బిజీ వస్తుంది. వీడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే నేను దీని నుంచి బయటికి ఎలా వస్తాను? సించాన్, అరే ఐరన్ మ్యాన్కి ఒకసారి ఫోన్ చేద్దాం. టోనీ ఫోన్ నువ్వైనా లిఫ్ట్ చేయి. అరే టోనీ, టోనీ, హలో టోనీ. అరే టోనీ, అరే యార్ ఈ టోనీ మాట్లాడట్లేదు. అరే ఏం చేద్దాం? సించాన్, ఈ ఐరన్ మ్యాన్, హల్కు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడదాం? అరే మైకల్, ఎస్, మన ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం. హలో మైకల్, నేను ధనుని మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ థింగ్. సించాన్ గని ఒక కిరాతకుడు. అరే ఆ కిరాతకుడు టెర్రీ ఉన్నాడు కదా, వాడు వచ్చేసి నాలా మారేసి చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. సించాన్ గని వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్కి పంపించేస్తున్నాడు. సించాన్ గని కాపాడాలి. అరే ఇతను ఫోన్ కట్ చేశాడేంటి? ఏం మాట్లాడుతుంటే వినకుండా. వీళ్ళందరూ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. హలో ట్రెవర్, నేను ధనుని మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ థింగ్. ధను ఏంటో చెప్పు, ఎందుకు ఇలా ఫోన్ చేసావు? ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? చెప్పు. ట్రెవర్, అదంతా చాలా పెద్ద విషయం. ఇప్పుడు చెప్పినా కూడా నీకు అర్థం కాదు. నేను ఏం అన్యాయం చేయకుండా నన్నైతే జైల్లో పడేశారు. అదేంటో మొత్తం నీకు చెప్తాను. నువ్వైతే ఇప్పుడు ఫాస్ట్గా బయలుదేరిరా, నన్ను ఎలా అయినా కాపాడు. ఎందుకంటే రాయ్ ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో వింతగా ఉంది నేను చూస్తుంటే. ఏం చేస్తున్నావు చెప్పు. అరే ఎందుకు ఇలా సడన్ గా కట్ చేశాడు? నాకు తెలిసి తన జైల్లో ఉన్నాడు కదా, అక్కడికి మేబీ ఎవడో వచ్చి ఉంటాడు. సరే ముందుగా వచ్చేసి మనం వెళ్ళి ధనుని కాపాడాలి. ఈ ట్రెవర్ ఒకప్పుడు గ్యాంగ్స్టర్, ఇప్పుడు నా గ్యాంగ్స్టర్ థింగ్స్ అన్ని వదులుకున్నా, మళ్ళీ ధను కోసం నేను గ్యాంగ్స్టర్ని అవుతున్నా. ఇప్పుడు తొందరగా వెళ్ళి ధనుని ఎలా అయినా కాపాడాలి. అరే ఇంతవరకు బాగానే ఉండే కదా, వాతావరణం ఇంతలో ఎలా చేంజ్ అయిపోయింది? వర్షం పడుతుందే. సరే మనం వచ్చేసి తొందరగా బయలుదేరాలి. ఈ డొక్కు బండిని నమ్ముకుంటే అంత స్పీడ్గా వెళ్ళాం. ధను చెప్పిన ప్రకారంగా అయితే ధనుకి ఉరి శిక్ష. ధను ఏం చేశాడు ఇంతకీ? ఏం చేయకుండా ఉరి శిక్ష ఏంటి? ఇది చాలా క్రిటికల్ అయ్యేలా ఉంది. మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరి ధనుని కాపాడాలి, లేకపోతే తను చాలా ప్రమాదంలో ఉన్నాడు. మళ్ళీ తనకి ఏమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ధను నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను. నీ మిత్రుడు ట్రెవర్ ఉన్నంత వరకు నీకేం కాదు. నా ప్రాణం అడ్డు పెట్టేనా నిన్ను కాపాడతాను. ఎందుకంటే నా ప్రాణానికి, నా జీవితానికి విలువే లేదు. అందుకే నిన్ను కాపాడినా నీ జీవితంలో ఒక వాల్యూ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎలా అయినా సరే నా ప్రాణం అడ్డు పెట్టే నేను కాపాడుతున్నా. వస్తున్నా మిత్రమా, వస్తున్నా, కంగారు పడకు. దద్దమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఇప్పటికే చాలా మంది పోలీసుల్ని చంపేసి ఇంకా ఏం చేస్తున్నావు? నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా? పిచ్చోడు అయిపోయావా? కంగారు పడకలే, మరికొద్దిసేపట్లో నువ్వు ఉరికంబం ఎక్కబోతున్నావు. నీ జీవితం ఇక్కడితో క్లోజ్. పోలీసుల మీదకి అటాక్ చేస్తావరా నువ్వు? అయిపోయావు నువ్వు. ఇంకా మొన్న పోలీసులకి ఏదో హెల్ప్ చేసినట్టు కవరింగ్ ఇస్తున్నాడు. అమ్మ బాబోయ్, వీడు ఇంకా నా ఫోన్ చూడలేదు. చూస్తే దొరికిపోయినవాడిని. సరే ట్రెవర్కి ఫోన్ చేద్దాం. హలో ట్రెవర్, బయలుదేరావా? బయలుదేరిపోయావా? ఆల్రెడీ వచ్చేస్తున్నావా? అరే ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్. నీకు జరిగింది మొత్తం చెప్తాను, నువ్వు తొందరగా రా. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ధను వచ్చేసి ఎందుకో బాగా కంగారు పడి టెన్షన్ అవుతున్నాడు. సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రెవర్ వచ్చాడు కదా. ఈ పోలీసులు అందరినీ కళ్ళు కప్పేసి ధనుని ఎలా అయినా నేను బయటకు తీసుకొని రాగలను. నాలో ఉన్న టాలెంట్ అదే. సరే ధను వచ్చేసి ఇక్కడ ఈ సైడ్లో ఉన్న సెల్లో ఉన్నాడు. మనం అందులోకి ఎంటర్ అవ్వాలంటే డైరెక్ట్గా గేట్ ద్వారా ఎంటర్ అయితే మళ్ళీ అక్కడైతే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఎందుకంటే పోలీసులు గేట్ చుట్టూ ఎలక్ట్రిక్ షాక్ అయితే పెట్టేలా చేశారు. అందుకే మనమైతే ఎప్పుడు
రహదారినే ఎంచుకుంటాం కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళి ఎలా అయినా సరే ధనుని కాపాడబోతున్నాం. ఆ సమయానికి మనమైతే వచ్చేసాం. మళ్ళీ ధనుని బయటికి తీసుకెళ్లే లోపు మనమైతే తొందరగా కాపాడేయాలి. సరే వస్తున్న ధను, టెన్షన్ పడుకో, నీ డ్రైవర్ వచ్చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైడ్ నుంచి వెళ్తే అరే ఏమైంది? ఈ డోర్ లాక్ చేసినట్టుగా ఉన్నారు. అరే ఇక్కడ ఏదో కోడ్ ఉన్నట్టుగా ఉంది. ఏమైంది? ఈ కోడ్ ద్వారా ఏమైనా డోర్ని లాక్ చేశారా? నాకేం అర్థం కావట్లేదు. ఓపెన్ చేయండి రా. ఇక్కడ ఏదో కోడ్ ఉంది. ఓకే, ఈ కోడ్ని మనం ఎంటర్ చేయాలి. ఈ ట్రెవర్ ఇప్పటికే చాలా అంటే చాలా బ్యాంక్ రాబరీస్ చేశాడు. అందుకే ఇలాంటివన్నీ ఈజీగా నేనైతే క్రాక్ చేసి పడేస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఎలా క్రాక్ చేయాలంటే, ఆ కోడ్ని ఎలా కనిపెట్టాలంటే, ముందుగా ఈ పోలీస్ స్టేషన్లోని సబ్ ఇన్స్పెక్టర్ కన్నా సిఐ చాలా పెద్దవాడు. నాకు తెలిసి ఈ సిఐ కార్ యొక్క నెంబర్ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఖచ్చితంగా తందయ్యి ఉంటుంది. ఎస్, ఇదే తన సిఐ కార్. ఈ సిఐ కార్ వచ్చేసి 29 KBC 580. ఓకే, ఫైనల్లీ మనకైతే తెలిసింది 29 KBC 580. ఈ కోడ్ని మనం ఎంటర్ చేసి ఒకసారి ట్రై చేద్దాం. ఈ ట్రెవర్ ఇలాంటివి కనిపెట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే ఎవరు ఎలా ఆలోచిస్తారో ఖచ్చితంగా నేనైతే కనిపెడతాను. ఇంతకుముందు నన్ను పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు అప్పుడు నేను విన్నాను. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ కోడ్ని ఉపయోగించారు. ఎస్, మనం ఇప్పుడు ఎంటర్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. 29 KBC. ఎస్, ఫైనల్లీ మనమైతే ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? మర్చిపోయా. అరే గుర్తురా. ఓకే, 580 అయిపోయింది. మనమైతే ఎంటర్ చేసాం. ఓ మై గాడ్, ఫైనల్లీ మనమైతే ఈ డోర్ని ఓపెన్ చేసి తీరాం. ఎస్, ఈ ట్రెవర్ అనుకుంటే ఏమన్నా చేయగలడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఈ పక్కనే సెల్. ఎస్, ఈ సెల్ వచ్చేసి ఇక్కడే ఉంది. ధను అయితే లోపలే ఉండుంటాడు. మనం దీన్ని ఓపెన్ చేసి లోపలికైతే తొందరగా అయితే వెళ్ళాల్సి ఉంది. ఓకే ధను. అరే దీన్ని కూడా లాక్ వేశారు. నో, దీన్ని కూడా లాక్ వేశారా? ఓపెన్ చేయండి. అరే మనం ఇక్కడ సౌండ్ చేసామంటే వాళ్ళందరూ వచ్చేసి మనలో కూడా చుట్టుముట్టేస్తారు. సరే, ఇప్పుడు ఒకే దెబ్బ ఒకే సౌండ్ అవ్వాలి. నో వెపన్స్ బియాండ్ దిస్ పాయింట్. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం వెపన్స్ తీసుకొని రాకూడదంట. నా చేతిలో ఎప్పుడు వెపనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం నేనైతే వెళ్ళిపోతా. ఇది నార్మల్గా అయితే ఓపెన్ అవ్వదు. అదిగో ధను వచ్చేసి మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయాలంటే ఇప్పుడు అసలైన ట్రెవర్ బయటికి రావాలి. అదే ట్రెవర్ ద గ్యాంగ్స్టర్. ఇదిగో రే, ఒకే దెబ్బ ఒకే ఏటు. ఒక్క దెబ్బ కొట్టారనుకో ఎగిరి పడిపోతుంది. ఇదిగో ట్రెవర్ దెబ్బ. ఎస్, ఫైనల్లీ మనమైతే ఓపెన్ చేసి తీరాం. ధను కమ్ ఫాస్ట్, మనం తొందరగా రాబోతున్నాం. నువ్వేం కంగారు పడుకో, నేను దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. ఇదిగో ట్రెవర్ దెబ్బ మిస్ అవ్వదు. అరే తీసుకోండి. వెళ్ళవే. ఎస్, ఫైనల్లీ ధను కమాన్. ట్రెవర్, సమయానికి వచ్చావు. కమాన్ ఫాస్ట్ గా మనం ఇక్కడి నుంచి బయలుదేరాల్సింది, లేకపోతే పోలీసులు అందరూ వస్తారు ఈ సౌండ్ కి. కమాన్ ట్రెవర్, లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం. పద, నేను కూడా వస్తున్నాను. నీ వెనక్కే ఉన్నాను. నువ్వేం కంగారు పడుకో, నేను నీ వెనక్కే వస్తున్నాను. సరే, నువ్వు తొందరగా బండి తీ. అరే సమయానికి ఈ పోలీస్ ల్యాంబో దొరికింది. ఇప్పుడు మనం ఎవరికి కనబడకుండా పారిపోదాం. లెట్స్ గో. ఫాస్ట్ గా బండి తీద్దాను. తీస్తున్నా ట్రెవర్, కంగారు పడుకు. మనం వచ్చేసి కొంచెం బ్యాక్ కి వెళ్ళి ఫాస్ట్ గా. ఓ మై గాడ్, వీళ్ళందరూ ఎంటర్ అయిపోయారు. పక్కకి జరగండి. నో ట్రెవర్, గట్టిగా పట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకే, మనం ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అవబోతున్నాం. ఎస్, ఫైనల్లీ మనం అయితే ఎస్కేప్ అయిపోయాం. కానీ సరిపోదు, ఇంకా వీళ్ళందరూ చుట్టుపక్కల మాటేసి ఉంటారు. మనమైతే మాత్రం వాళ్ళకి దొరకకుండా మనం తొందరగా తప్పించుకుని పారిపోవాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎవరు లేరు. ట్రెవర్, ఎస్, మన దగ్గర ల్యాంబోర్గిని ఉంది. అది కూడా పోలీస్ ల్యాంబోర్గిని. సమయానికి దొరకడం వల్ల మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు మనం ఈజీగా తప్పించుకోవచ్చు. చుట్టుపక్కల వర్షం కూడా పడుతుంది. ఓ మై గాడ్, వీళ్ళందరూ మనల్ని ఇంకా వెంట పెడుతూనే ఉన్నారు. ట్రెవర్, మనం ఇప్పుడు వచ్చేసి ఒక అర్జెంట్ అయిన ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి. అది ఎక్కడికంటే మన సించాన్ గానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి ఒక జాకర్స్ కూడా అయితే తీసుకెళ్తుంది. వాళ్ళందరూ మన సించాన్ గానీ చంపబోతున్నారు. మనం తొందరగా వెళ్ళి సించాన్ ని కాపాడాలి. సించాన్కి ఏమవకుండా మనం చూసుకోవాలి. ట్రెవర్, ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం. అడ్డు రాకండి. ఏమైంది సించాన్కి? ఏమైంది? ఎక్కడున్నాడు? ఓయ్ అంకులు, ఇంతవరకు నాతో మంచిగానే ఉన్నారు కదా, ఇప్పుడేమైంది నా దగ్గర గన్లు పట్టుకుని? అంకుల్ నన్నేం చేయకండి. మా ధనువన్న వచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు మిమ్మల్ని నమ్మి మా ధనువన్న పంపించాడు. కానీ మీరు నన్ను ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ప్లీజ్ నన్నేం చేయకండి అబ్బా, ప్లీజ్. మా ధనువన్న వచ్చినంత కాకండి. అప్పుడు మా ధనువన్న వచ్చేసి మీ జోకర్ మూతలు పీకి మరీ కొడతాడు. అర్థమవుతుందా? నోరు మూసుకొని ఉండరా, లేకపోతే ఇప్పుడే బుల్లెట్లన్నీ దించేస్తా. మా బాస్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నిన్ను టపామని లేపి పడేస్తాం. అర్థమవుతుందా? ఇక నీకు ఛాన్స్ లేదు. ఎక్కడికి తప్పించుకోలేవు. ఇక్కడికి ఎవ్వరు రాలేరు. అందుకే ఈ ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకొచ్చా.
నువ్వు మరి కొద్దిసేపట్లో నీ పని అవ్వబోతుందిరా. ఒరే బుడంకాయ్, ఎక్కువగా మాట్లాడావంటే నాకు గనక సిర్రొచ్చిందంటే ఇప్పుడే బుల్లెట్ దింపేస్తా. నోరు మూసుకొని ఉండు, అర్థమవుతుందా? నోర్మోయ్. ధను, ఇంతకీ సించాన్కి ఏమైంది? పద ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం. సించాన్ ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్దాం. ఇంతకీ సించాన్ అక్కడ ఉండడానికి కారణం ఏంటి? నువ్వు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? మీకు ఏం జరిగింది అసలు? ఇంత సడన్ గా ఏమైంది? ట్రెవర్, ఇదంతా చాలా పెద్ద విషయం. ఏంటంటే సించాన్ గాడు నేను ఒక రోజు అయితే టెర్రీ అనే ఒక క్రిమినల్ని పట్టించాం. సించాన్ అందులో వచ్చేసి మెయిన్ కాంట్రిబ్యూషన్ వహించాడు. అంటే సించాన్ వచ్చేసి మెయిన్గా పట్టించాడు. సించాన్ మీద నా పైన కసి పెట్టుకున్నాడు. మమ్మల్ని ఎలా అయినా జైలుకి పంపించాలి, సించాన్ని ఎలా అయినా సరే చంపేయాలని అనుకున్నాడు. వాడు ఏం చేశాడంటే నాలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని సేమ్ నాలానే వచ్చాడు. నాలానే అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి టోనీని కొట్టి టోనీ యొక్క ఐరన్ మ్యాన్ సూట్ని తీసుకున్నాడు. ఐరన్ మ్యాన్ సూట్ని తీసుకున్న తర్వాత డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి వాడు ఎవడో చెప్పాడు. వాడు టెర్రీ అయినప్పుడు నాకు అర్థమైంది. వాడు వచ్చేసి సించాన్ని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఒక జోకర్ స్క్వాడ్ దగ్గర తీసుకెళ్తున్నాయని చెప్పాడు. ఆ జోకర్ స్క్వాడ్ గారు చాలా డేంజరస్. వీడు ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తాడో అప్పుడు సించాన్ని వాళ్ళు చంపేస్తారు. సించాన్కి ఏం అవ్వకూడదంటే మనం తొందరగా వెళ్ళాలి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళే మార్గం వచ్చేసి మనకి తెలుసు. అది ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడి నుంచి వెళ్తుందో తెలుసు. మనం వచ్చేసి ఒక స్పీడ్ బోట్ తీసుకొని లేట్ చేయకుండా తొందరగా మనం సించాన్ని అయితే కాపాడాలి. ముందు వచ్చేసి మనం ఇది చేయాలి. ఆ టెర్రీ గాడికి గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మనం అయితే చెప్దాం. కంగారు పడకు, ముందుగా వెళ్ళి మన సించాన్ని కాపాడాలి, అంతే. సరే, ముందుగా వచ్చేసి పోలీసులందరినీ స్కిప్ కొట్టి పడే. వీళ్ళెవ్వరికి దొరకకూడదు, అది లెక్క. పద, ఇప్పుడు ఎవడొస్తాడో చూద్దాం. ఎవడు వచ్చే అవకాశమే లేదు. మనం తొందరగా వెళ్ళి తొందరగా తప్పించుకుందాం. ఏం కంగారు పడుకో, మనం సించాన్ని కాపాడబోతున్నాం. ఎవడొడ్డొచ్చినా వాడిని నరికి పోగులు పెడతాం. అరే, కానీ నువ్వేం చెప్పావు? వాడి దగ్గర ఐరన్ మ్యాన్ సూట్ ఉందని చెప్పావు కదా? నిజంగానే ఐరన్ మ్యాన్ సూట్ ఉందా? ఉంటే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాడుకున్న పవర్స్ అన్నీ ఉపయోగించి మనల్ని హతమార్చచ్చు. అందుకే మనం తొందరగా వెళ్ళాలి. సరే, ఇక్కడి నుంచి వర్షం అయితే పడట్లేదు. మనం తొందరగా వెళ్ళి సించాన్ని అయితే కాపాడేద్దాం. ఎస్, అలానే ఫైనలీ పోలీసులందరి దగ్గర నుంచి కూడా మనమైతే తప్పించుకున్నాం. కానీ ఆ పోలీసులందరూ క్రిమినల్ వచ్చేసి నేనే అనుకుంటున్నారు. ఎందుకంటే వాడు నా వేషంలో ఏం చేసినా కూడా మొత్తం నా మీదకే వస్తుంది. సరే, మనమైతే ఫైనల్లీ ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అయితే వెళ్తారు. మన అవెంజర్స్ ఇంటి పక్క నుంచే. నాకు కూడా వాళ్ళ గురించి మొత్తం తెలుసు. సరే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తం మంచే జరుగుతుంది. ఎస్, ఈ రూట్ నుంచే. ఇక్కడ ఈ రూట్ నుంచి సముద్రంలోకి ఒక చిన్న గుడిసెలుంటాయి. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడి నుంచే వీళ్ళందరూ అదిగో ఎదురుగా ఉన్న ప్లేస్ నుంచి అందరూ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ క్రిమినల్స్తో నేను కూడా ఉండేవాడిని. వాళ్ళు చేసే చెడ్డ పనులు చూసి వాళ్ళతో ఉండడం మానేసి సొంతంగా బతుకుతున్నాను. అందుకే నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను కాపాడడానికి వచ్చాను. ధను, పద, తొందరగా మనం వెళ్దాం. మా వాళ్ళని చంపుతావురా? మా వాళ్ళని ఎందుకు చంపావు చెప్పు? మా వాళ్ళని ఎందుకు చంపావు? నువ్వు నా చేతిలో ఇప్పుడు చావబోతున్నావు. అర్థమవుతుందా? మా వాళ్ళని చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎక్కడికి? నువ్వు అయిపోతావు. కానీ రేయ్, నువ్వు నా చేతిలో అయిపోతావురా? మా వాళ్ళని చంపుతావా? చెప్పు. భయ్యా, నేను కాదంటే మళ్ళీ నన్ను కొడుతున్నావేంటి? నేను కాదు, నాలా ఉన్నాడు. నన్ను కొడతావేంటి? ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు. ఎన్ని దెబ్బలు కొట్టాడు. నేను కాదు, ట్రెవర్. దీనికి మొత్తం కారణం మనకు ఒక ప్రూఫ్ అయితే వచ్చింది. ఏంటంటే ఇంతకుముందు ఆ టెర్రీ గాడు నా రూపంలో ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరినో కొట్టేసి వెళ్ళిపోయాడు. అందుకే వీడు నన్ను అనుకున్నాడు. వాడిని చూసి ఓకే ట్రెవర్, మనం తొందరగా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళినట్లయితే అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బోట్ ఆల్రెడీ వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఉండే కార్గో షిప్లో నుంచి అందరూ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అయితే వెళ్తారు. వస్తున్నా. ఇక్కడ ఏమైనా స్పీడ్ బోట్ ఉన్నట్లయితే చూడు. అప్పుడు మనం తొందరగా వెళ్ళొచ్చు, దాన్ని రీచ్ అవ్వచ్చు. చూడు, ఇక్కడ ఏమైనా ఉంటే. అరే, దాని గురించి పక్కన పెట్టు. కానీ కనీసం కనబడట్లేదు కదా ఆ కార్గో షిప్. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ. అరే, పలకట్లేదు. ఇక్కడ ఒక కార్గో షిప్ ఉండేది, మీరు చూసారా? దద్దమ్మా, నీకెందుకురా షిప్ గురించి? ఎవడ్రా నువ్వు? ఇక్కడి నుంచి పోతావా, దెబ్బలు తింటావా? నోరు మూసుకొని ఊరుకుంటే రెచ్చిపోతున్నారు అందరూ. వీళ్ళందరూ ఒకే బ్యాచ్ అనుకుంటా. నాకు తెలిసి వీళ్ళందరూ షిప్ని పట్టుకెళ్ళిపోయారు. ఓకే, కింద ఒక స్పీడ్ బోట్ ఉంది. ట్రెవర్, లేట్ చేయకుండా తొందరగా రా. మనం ఈ స్పీడ్ బోట్ని ఉపయోగించుకొని తొందరగా మనమైతే అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే, డన్. ఫైనలీ వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అవ్వాలి. ట్రెవర్, ఫాస్ట్గా రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే, దూకేసే అక్కడి నుంచి.
అరే ఈయన దూకడు అనుకుంటా, అసలుకే ఎముకలన్నీ లూజ్గా ఉంటాయి. ఫాస్ట్గా రా, మెట్లు దిగవయ్యా, తొందరగా వెళ్ళాలి మనం. అది ఫాస్ట్గా. మళ్ళీ సించన్ గడికి ఏమన్నా అవుతుంది, వాడికి ఏం కాకూడదు. వస్తున్నా. మనం నిజంగానే తొందరగా వెళ్ళాలి, అందుకే నేను కూడా తొందరగా వస్తున్నా. ఆగు, ఒక్క నిమిషం ఆగు, వచ్చేస్తున్నా. సించాన్ని మనం కాపాడాలంటే ఇప్పుడు చాలా స్పీడ్గా అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కార్గో బోట్ వచ్చేసి స్టార్ట్ అయ్యి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అంటే ఇప్పుడు అది చాలా దూరమే వెళ్ళిపోయి ఉంటుంది. మనం తొందరగా వెళ్ళాలంటే ఈ స్పీడ్ బోట్ని ఇంకా స్పీడ్గా తోలాల్సి ఉంటుంది. ధను, మనం స్పీడ్గా వెళ్ళాలంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. వీలైనంత స్పీడ్గా వెళ్తేనే మనం సించాన్ని కాపాడగలం. లేకపోతే మళ్ళీ ఆ టెర్రీగాడు సిగ్నల్ ఇస్తే మళ్ళీ సించాన్కి ఏదన్నా అయ్యే అవకాశం ఉంది. మనం ఇక్కడికి వచ్చామని ఆ టెర్రీగాడికి తెలియకముందే మనం అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఎస్ ట్రెవర్, నాకు వీలైనంత స్పీడ్గా నేనైతే బండి తీసుకెళ్తున్నాను. మన దీంట్లో ఉన్న బూస్ట్ని కూడా ఉపయోగిస్తే అప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తాం అనుకుంటా. దీంట్లో ఉన్న ఫుల్ బూస్ట్ని ఉపయోగించి మనమైతే వెళ్దాం. కానీ ఎదురుగా మనకి సముద్రమే కనబడుతుంది అబ్బా. ఇక్కడ నుంచి మనకి ఏది కూడా కనబడట్లేదు. ఆ షిప్ ఎక్కడుందో ఏంటో కనీసం కూడా తెలియట్లేదు. మనం అక్కడికి రీచ్ అవ్వడానికి చాలా సమయం అవుతుందేమో. మనం ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా అయితే వెళ్ళాలి. ఇప్పటికే చాలా దూరం వచ్చాం, ఇంకా వెళ్ళాలి. ఓకే, ఇందులో బూస్ట్ ఉంది. ట్రెవర్ చాలా గట్టిగా పట్టుకో, ఫుల్గా బూస్ట్ ఇచ్చి మనమైతే ముందుకు వెళ్ళబోతున్నాం. ఎస్, ఓకే, ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ట్రెవర్, నువ్వు చాలా గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే మనం చాలా దూరం వస్తున్నాం. అలానే బోట్ అదుపు తప్పే అవకాశం ఉంది, చూసుకొని వెళ్ళాలి. ట్రెవర్, ఓకే, మనం వెళ్తున్నాం, చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ఎస్ పదా, తొందరగా పదా, మనమైతే వెళ్ళిపోతాం. ఎలా అయినా రీచ్ అయిపోతాం. ఇదే స్పీడ్ నువ్వు కంటిన్యూ చేయి. A few moments later. ట్రెవర్, నాకు ఆ కార్గో బోట్ కనబడుతుంది. అదిగో, అమ్మయ్యా, చివరికి వచ్చేసాం. కానీ చాలా దూరం వచ్చేసాం ఇప్పటికే. అది ఇంకా ముందుకు వెళ్తుంది. కానీ మన దగ్గర స్పీడ్ బోట్ ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్ళొచ్చు. సించాన్ గడికి అసలు ఏం కాకూడదు. దేవుడా వాడికి ఏమవకుండా చూడండి. ఓకే, మనమైతే వచ్చేసాం. అక్కడ ఎవరో కొంతమంది ఉన్నారు. అరే, సించాన్ ఉన్నాడు అక్కడ. ట్రెవర్, సైలెంట్గా ఉండు. ఇప్పుడు నాకు ఏం చేయాలో మొత్తం తెలిసింది. సించాన్ సేఫ్గానే ఉన్నాడు, కానీ అక్కడైతే మాత్రం 2 జోకర్లు ఉన్నారు. అలానే ఇంకో జోకర్ డ్రైవ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. మనం తొందరగా వెళ్ళాల్సి ఉంది. ట్రెవర్, నువ్వు నా వెనక్కే ఫాలో అవ్వు. నేను వెళ్ళి వాళ్ళ పని పడతాను. అయిపోయారా మీరు నా చేతిలో? చిన్న పిల్లోడిని అలా చేయడానికి సిగ్గులేదురా మీకు? ఇప్పుడు చూపెడతా. ట్రెవర్, నువ్వు నాకు ఒకవేళ ఏమైనా అయితే వెంటనే వెళ్ళి అటాక్కి వచ్చే, ఓకేనా? నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నువ్వు అప్పుడే రాకు, ఓకేనా? మొత్తం నేను చూసుకుంటా. ఓకే, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళెవరు నన్ను చూడలేదు. ఇప్పుడు ఎవరో ఒకరిని వేసేయాలి. నేసామంటే ఇంకొకరిని ఫాస్ట్గా వేసేయచ్చు. ఓకే. నో, తెలిసిపోయింది. ట్రెవర్, అక్కడే ఉండు. వీళ్ళకైతే నేను ఉన్నానని తెలిసింది. వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. రేయ్, నువ్వు మా జోకర్స్ గాడిని ఎదిరించినంత ధైర్యం ఉందారా నీకు ఇప్పుడు చుక్కలు చూపిస్తారా? వీడిలా మారి ఇప్పటికే నేను చాలా చేశాను. ఇప్పుడు ఒకవేళ నేను చేస్తే వాడు చేయలేదనుకుంటాడు. అందుకే ఇప్పుడు నేనేం చేయట్లేదు. రేయ్ ధను, ఇప్పుడు మరి కొద్దిసేపట్లో నువ్వు ఉరికంబం ఎక్కబోతున్నావు. అప్పుడు నీ చాప్టర్ క్లోజ్ అవ్వబోతుంది. ఎస్, లాస్ట్ టైం ఒకసారి నీ చూసుకో. అరే, ఏమయ్యాడు? ఇక్కడే ఉండేవాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాకు చాలా కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? అరే, నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? ఎలా తప్పించుకున్నాడు? సరే, మనం తొందరగా. అరే, ఏం చేస్తున్నావురా నువ్వు? ఎక్కడికి తప్పించుకోవడానికి చూస్తున్నావు? ఎలా ఓపెన్ చేసావు దీన్ని? రేయ్, వీడిని పట్టుకొని 4 తన్నులు తన్నాలరా. రేయ్, ఇంక తన్నులెందుకు? మరి కొద్దిసేపట్లో వీడిని ఉరికమ్మం ఎక్కించబోతున్నారు కదా. ఆగురా, ఒక్క 5 నిమిషాల్లో ఇలా వెళ్ళి వస్తాం. లోపలుండు, అప్పుడు నీకు ఉంటది డైరెక్ట్గా ఉరికమ్మం దగ్గర. ఎందుకో ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నావు? ఇప్పటికే చాలా దారుణాలు చేసావు. ఎన్నో పోలీస్ జీపులు కాల్ చేసావు, ఎంతో మంది చంపేశావు. నీకు ఈ రోజు ఊరికమ్మమే. అక్కడే ఉండు. కానిస్టేబుల్, వాడికి వెంటనే సెల్లో లాకేసేయండి. సరే సార్, సరే, వాడికి ఇప్పుడే లాకేస్తాను. రే దద్దమ్మా, ఇంకొకసారి తప్పించుకోవడానికి ట్రై చేసావంటే నో ఛాన్స్, లేపేస్తా డైరెక్ట్గా. అర్థమవుతుందా? నీ తలకాయ ఇక్కడే పుచ్చకాయలా పేలిపోతుంది. నోరు మూసుకొని అందులో ఉండు. సమయం వచ్చినప్పుడు మేమే నిన్ను పైకి లేపేస్తాంలే. ఓకే గైస్, కమాన్, ఒక చాయ్ తాగుదాం. ఇప్పటికే చాలా స్ట్రెస్ అయిపోయాం. అరే ఏంట్రా, నేను దొరికిపోయాను వచ్చి. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఈ చెత్తగాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. నేను వీళ్ళకి దొరికిపోయానేంటి? కానీ ఇప్పుడు అసలైన పవర్ ఏంటో చూస్తారు కదా నాది. ఇప్పుడు చూడండి. ఎస్, నా దగ్గర ఈ సూట్ ఉన్నంత వరకు నన్ను ఎవడు అంతం చేయలేడు. ఏంట్రా, దీనికి అడ్డేస్తారా? నాకు అడ్డేయాలనుకుంటున్నారా మీరు? వచ్చేసా. అయిపోయారా మీరు? ఇప్పుడు ఈ ధనుగళ్ళ మాట్లాడతాను, మళ్ళీ వాడే చేశారనుకుంటారు. అయిపోయారా మీరు? రే, వస్తున్నారా? ఏంట్రా, నన్ను చంపడానికే చూస్తారా? ధనురా ఇక్కడ. తీసుకోరా.
ఒక్కటి ఇంకా ముగ్గురు ఏంట్రా ఓవర్ యాక్షన్ మాట్లాడారు నా దగ్గర రండ్రా. అయిపోయారు మీరందరూ నలిపి నలిపి. అయిపోయావు, తీసుకో. ఇంకా ఎవడున్నాడు, ఎవడెవడైతే ఉన్నాడో అందరినీ నేనైతే బ్రోక్ చేసి ఎముకలు ఇరిచి పడేస్తా. అరే ముందుగా వచ్చేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. తొందరగా నేనైతే బయలుదేరతా, వాళ్ళ దగ్గరికి బయలుదేరతా. ఎందుకంటే ఈ ధనుగాడు ఎక్కడ తప్పించుకున్నాడంటే నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉన్న కార్గో దగ్గర అయితే ఉన్నారు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పంపించారు. వీళ్ళు అక్కడికి ఎలా వెళ్ళిపోయారో. ఆ సించన్ గాడిని ఎలా అయినా సరే కాపాడకూడదు. వీళ్ళని ఎలా అయినా సరే ఈరోజు నేను చంపే తీరుతాను. ఈ ధనుగాడిని వచ్చేసి నేను లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తాను. ఒక క్రిమినల్లా ఉండి ఎన్నో కేసులుంటే ప్రజల ముందు తిరగలేక ఏమీ చేయలేక ఎలా ఉంటుందో వాడికి ఒక్కసారి రుచి చూపించాలి. వాడిని చంపితే వాడిది రిలీజ్ అవ్వడు. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. వాడిని ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే చెప్పడం కాదురా, చేసి చూపిస్తా. వాడి జీవితం మొత్తం వాడి మొహం చూపించుకోలేడు. ఇప్పుడు పెద్ద చేంజే జరగబోతుంది. ధనువన్న వీళ్ళని కాల్ చేసేలా ఉన్నారు, కాపాడు. వెయ్యి ధనువన్న వాళ్ళని ఆ తలకాయ. ఆ ఎర్రగాడు చాలా ఎక్కువ చేశాడు. ఈ పచ్చ కలర్ జోకర్ గాడు కూడా. ధనువన్న వేసేయి. అబ్బో ధనువన్న వాళ్ళని కాలుస్తున్నారు, చూసుకో. వెయ్యిన అద్ది ధనువన్న, సూపర్. ధనువన్న వెనక్కి ఇంకొకడు ఉన్నాడు, వాడు చదువుతున్న కొడుతున్నాడు. కొట్టు అది. అమ్మయ్య ధనువన్న మొత్తం వాళ్ళు వేసేయి. అమ్మా సూపర్ ధనువన్న. వీళ్ళందరితో ఎందుకు నన్ను పంపించావు? వీళ్ళందరూ క్రిమినల్స్ అయ్యింది కూడా ఎందుకు నన్ను పంపించావు చెప్పు. వీళ్ళందరూ నన్ను చంపడానికి చూసారు. సమయాన్ని నువ్వు రాకపోతే నేను అయిపోయిండేవాడిని. నన్ను ఒక్కడనే పంపించి నువ్వు ఏం చేయాలనుకున్నావు? రే సించాన్, మాట్లాడుకోవడానికి మనకి సమయం లేదు. ముందుగా వచ్చేసి ఇక్కడి నుంచి మనం ఎలా అయినా తప్పించుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం దొరికిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఆ టెర్రీ గడు వచ్చేసి మనల్ని ఏమన్నా చేయొచ్చు. సించాన్ ఇక్కడి నుంచి మనం తొందరగా తప్పించుకోవాలి. ఫాస్ట్ గా రా, మనం స్పీడ్ బోట్ లోకి వెళ్దాం. ఏంటి ధనువన్న, టెర్రీ గడ్ని జైల్లో పెట్టేశాం కదా. ఏంటో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వే వచ్చి ఎక్కించావు, నువ్వే వచ్చేసావు. ఏం చేస్తున్నావో నాకు తెలియట్లేదు. ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు, ఏంటి? వచ్చేసా. నాకు తెలిసి ఆ జోకర్ స్క్వాడ్ ని మొత్తం వీళ్ళు చంపేసి ఉంటారు. ఎందుకంటే ఈ ధనుగాడి గురించి నాకు తెలుసు. ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా కదా. మరి కొద్దిసేపట్లో మీ ఇద్దరిని కైలాసానికి పంపించబోతున్నా. నిన్ను నేను తీసుకెళ్ళి నా మొహం రూపంలో మార్చేసి నీ మొహమే లేకుండా చేస్తా. ఈ సించన్ గడు కూడా అయిపోయాడు. ఊరుకుంటే మీరు రెచ్చిపోతారా? వీళ్ళని ఇంకా నన్ను చూడలేదా? ఏం మాట్లాడుకుంటున్నారు? అయిపోయిందిరా ఇక మీ పని. చూస్తారా? వీళ్ళందరూ ఈ జోకర్ స్క్వాడ్ ని చంపేశారు. ఇప్పుడు మీరు అయిపోయారు. రే టెర్రీ ఏం చేస్తున్నావు? వద్దు నో టెర్రీ, వదిలిపెట్టు. సించాన్ నీకేం కాదు. అరే వదిలిపెట్టు, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టు. సించాన్ లే. అరే సించాన్ గడు పడిపోయాడు. రే వదిలిపెట్టరా రే టెర్రీ. రే వదిలిపెట్టు. అరే సించాన్ లే. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు రా? వదిలిపెట్టరా చవట దత్తమ్మ. రారా, దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఈ సూట్లు ఉపయోగించి కాదు, దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం. వదిలిపెట్టు. నిన్ను వదిలిపెట్టడానికి నేను తీసుకెళ్తాను అనుకున్నావా? నిన్ను వదిలిపెట్టడానికి అనుకుంటున్నావరా? నేను నీలా కూడా మాట్లాడగలను. నీ వాయిస్ కూడా నాకు వస్తుంది. ఇంకా అది అవసరం లేదనుకుంటా. ఎందుకంటే నీ వాయిసే మార్చేస్తా, నీ ఫేసే మార్చేస్తా, మొత్తం వచ్చేసి నీ బాడీ ఏం మార్చేస్తా. నిన్ను మొత్తం నా పాత రూపంలోకి తీసుకెళ్తా. ఆ పాత రూపం, ఆ పాత వాయిసే నీకు ఉండిపోతుంది. అప్పుడు నా మీద ఉన్న కేసులు అవి ఇవి మొత్తం నీ మీదకి వచ్చేస్తాయి. జీవితకాలం శిక్ష అనుభవించినట్టుగానే ఉంటుంది. ఆ సించాన్ గడి పని అయిపోయింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో నీ జీవితం, నీ ఫేసు మొత్తం మార్చి పడేస్తా. టెర్రీ గాడిని ఎవ్వడు ఆపలేడు. వచ్చేసాను ఆ ల్యాబ్ దగ్గరికి. ఇప్పుడు నీకుంటుంది కదా నీ పని. అబ్బా నేనొక్కడిని, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఎందుకంటే ఒక్కసారి నా చేతిన పడ్డావంటే నువ్వు అయిపోయినట్టే. గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం ఉంది, కానీ చంపిన దానికంటే ఇంకా నువ్వు అనుభవించాలంటే నా ఫేస్లోకి నువ్వు మారిపోవాలి. ఇప్పుడు నీకుంటుంది కదరా. ఏం చేయబోతున్నావు రా? అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ వదిలిపెట్టు. మా సించాన్ అక్కడ ఉండిపోయాడు. వదిలిపెట్టరా. సించాన్ ఏం జరిగింది? అరే అయ్యో పడిపోయాడు. సించాన్ లేమ్మా, లే. అరే ఆ టెర్రీ గాడు ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నాడు. వాడే ఐరన్ మ్యాన్ సూట్ లో వచ్చి ధనుని తీసుకెళ్లిపోయాడు. సించాన్ లేరా? వీడికి ఒక సరైన తన్ను తంతే గట్టిగా లేస్తాడు. సించాన్ గడు వచ్చేసి ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడికి ఏం కాలేదు. సించాన్ లేరా? అబ్బా లేచావు.
ఏమవలే కదా నీకు? మొత్తం ఓకే కదా? అరే అరే ఏమైంది ట్రెవర్ మామ, ఏమైంది? ఐరన్ మ్యాన్ వచ్చి ఎందుకు అలా చేశాడు? ఏం జరిగిందో ఒకసారి నాకు చెప్పు. నువ్వు అనుకున్నట్టుగా అది ఐరన్ మ్యాన్ కాదు. ఇందాక ఈ బోట్ ఎక్కించింది మీ ధను అన్న కాదు. మొత్తం వచ్చేసి ఒక మాయ జరుగుతుంది. అదేంటో మొత్తం చెప్తా. ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదంతా. బోట్ ఎక్కు, నిన్ను వచ్చేసి సరైన ప్లేస్ కి తీసుకెళ్తా. ఇప్పుడు మనం డైరెక్ట్ గా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవాలి. అవును, ధను అన్న ఏడి? ట్రెవర్ మామ ఎందుకు ధను అన్న కనబడట్లేదు? ధను అన్న ఎక్కడున్నాడో చెప్పు. అబ్బా, ధను అన్న లేకుండా మనం ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరే సించాన్, నువ్వు నోరు మూసుకుని ఉండి నేను చెప్పింది విను. నన్ను టెన్షన్ పెట్టకు, నువ్వు టెన్షన్ పడకు. జరుగుతుంది ఏంటంటే ఆ టెర్రీగాడు వచ్చేసి మీ ధను అన్నలా మారాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మీ ధను అన్నలా కిరాతకమైన పనులు చేస్తున్నాడు. ఉదయం ఏం జరిగిందంటే నిన్ను ధను అన్నలా మారేసి తీసుకొచ్చి నిన్ను ట్రిప్ తీసుకెళ్తా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాడు. అవునా? వామ్మో, ఇంత జరిగిందా? కానీ ఇప్పుడు ధను అన్న ఏడి? ధను అన్న కనబడకుండా పోయాడు. చెప్పు, దానికి సమాధానం చెప్పు. చెప్పు ట్రెవర్ మామ. అదే చెప్తాను. అప్పుడు ఏం జరిగిందంటే ఆ టెర్రీగాడు మీ ధనువన్లా మారిన తర్వాత ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఐరన్ మ్యాన్ ని వెనక్కి నుంచి కొట్టి ఐరన్ మ్యాన్ సూట్ ని దొంగలించుకొని వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు టోనీ కూడా చాలా బాధలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అవెంజర్స్ దగ్గరికి వచ్చాం. వాళ్ళకి జరిగింది మొత్తం చెప్దాం. చెప్పిన తర్వాత వాళ్ళు మనకి హెల్ప్ చేశారంటే వెంటనే మనం వాడిని పట్టుకోవచ్చు. ఎందుకంటే హల్క్ అండ్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాడిని కొట్టి ఆ సూట్ తీసుకుంటారు. అప్పుడు ఆ టెర్రీగాడి పని మనం పట్టుబట్టచ్చు. అది సూపర్. ఎస్, ఇప్పుడు మనం అవెంజర్స్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. సరే, మనం తొందరగా వెళ్దాం. ట్రెవర్ మామ, నువ్వేం కంగారు పడకు. మనం ఎలా అయినా ధను అన్ని కాపాడేస్తాం అంతే. ఈ అవెంజర్స్ ఉన్నారు కదా, వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. హలో టోనీ మామ, హల్క్ మామ, స్పైడర్ మ్యాన్, అరే మాకు మీరు హెల్ప్ చేయాలి. మన ధను అన్న ఉన్నాడు కదా, ధను అన్న వచ్చేసి సూట్ దొంగలించలేదు. ధను అన్నలా మా అన్న టెర్రీగాడు అయితే సూట్ని దొంగలించాడు. ఇప్పుడు ధను అన్నకి మనం ఎలా అయినా హెల్ప్ చేయాలి. ధను అన్ని ఆ టెర్రీగాడు వచ్చేసి ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఇప్పటి వరకు మీరు చేసిన నాటకాలు చాలు. ఎందుకంటే టోనీ ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు. ఆ ధనుని ఎంత కొట్టినా కూడా ఆ పోలీసులకి చెప్పట్లేదంట. ఆ సూట్ తీసింది ఎక్కడో, పెట్టింది ఎక్కడో. కానీ టోనీకైతే మాత్రం ఇంకా సూట్ దొరకలేదు. మీరు ఇంకా ఎన్ని నాటకాలు ఆడినా కూడా మేము మీకు సహాయం చేయము. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. సించాన్, నువ్వేదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ అయ్యి. అంతలోపు నేను ధను ఎక్కడున్నాడో కనిపెడతాను. నాకు ఐడియా వచ్చింది. ధను ఎక్కడుంటాడో నాకు తెలిసింది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేసి మొహాలు మార్చే డాక్టర్లు ఎక్కడుంటారో నాకు తెలుసు. ఖచ్చితంగా ధనుని అక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా అక్కడే చేంజ్ చేసుకున్నాడు కాబట్టి వాడు మాట్లాడింది మొత్తం నేను విన్నాను. ఎందుకంటే ధను దగ్గర నేను ఒక మైక్రోఫోన్ పెట్టాను. ఎప్పుడైనా ఇలా జరుగుతుందని అక్కడ మాటలు నాకు వినబడుతున్నాయి. అది ఖచ్చితంగా ఎక్కడున్నాడంటే నాకు తెలుసు. నేను అక్కడికే వెళ్తాను. 100% వీళ్ళు అక్కడే ఉంటారు. ఎలా అయినా సరే మా ధనుని నేను వాళ్ళ దగ్గర నుంచి విడిపించి తీసుకొస్తా. అరే నేను చెప్పేది వినండి ప్లీజ్. హల్క్ మామ, నిజంగా జరిగింది. మీకు ఇప్పుడు సూట్ కావాలన్నా కూడా ధను అన్న దగ్గరికి లేదు. ఆ సూట్ వచ్చేసి ఇంకోటి దగ్గర ఉంది. మీరు నా మాట నమ్మట్లేదు కదా? సరే, మీకు చెప్తాను. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే, ఇప్పుడు మన మాట వీళ్ళు వినట్లేదు. కానీ ఇప్పుడు ఆ టెర్రీ గారిని ఆపాలంటే ఆడ దగ్గర ఐరన్ మ్యాన్ సూట్ ఉంది. ఐరన్ మ్యాన్ సూట్ ఆపాలంటే మన వల్ల కాదు. దానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు అవెంజర్ హెల్ప్ చేయాలి. దానికి సరిపడే అవెంజర్ ఎవరంటే హల్క్ మామ. కానీ హల్క్ మామ అస్సలు వినట్లేదు మాట. ఎందుకో కానీ వీళ్ళందరూ చాలా సాడ్గా ఉన్నారు. అది ధను అని అనుకుంటున్నాడు, కానీ అది చేసింది మొత్తం టెర్రీ గాడు. సరే, ఇప్పుడు నేను చేస్తా కదా, నేను చూపిస్తా కదా. ధను అన్న ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ధను అన్న మిస్ అయ్యాడు. ధను అన్న ఎలా అయినా సరే కనిపెట్టాలి. ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే అవెంజర్స్లో ఉన్న హల్క్ మామ మైండ్లోకి దూరబోతున్నాను. ఎలా అంటే అది కూడా మన రంగబాబా గారి సహాయం వల్ల. రంగబాబా గారికి జరిగిన విషయం మొత్తం చెప్పేసి మనకి మైండ్లోకి దూరే పవర్ని ఇవ్వమని అడుగుదాం. ఖచ్చితంగా ఆయనైతే మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే అన్యాయంకి ఎప్పుడు కూడా దేవుడు సహాయం చేయడు. న్యాయం వైపే దేవుడు ఎప్పుడు ఉంటాడు. సరే, మనం తొందరగా వెళ్దాం. రంగబాబా వస్తున్నాను, నాకు మీరు ఎలా అయినా సహాయం చేయాలి. ఆయన ఈ కొండపైనే ఉంటారు. ఈ కొండ ఇంకా ఎత్తుగా ఉంటుందబ్బా. ఇక్కడికి వచ్చినా కూడా కాదు. అరే కింద పడుతున్నామేంట్రా, మనం తొందరగా వెళ్ళాలంటే. చా, సరే, ప్రతిదీ కూడా అడ్డంకి వస్తుంది. సరే, ఇప్పుడు మనం నీట్గా డ్రైవ్ చేసుకుని పైకి అయితే వెళ్ళిపోవాలి. ఈ పైనే మన రంగబాబా గారు అయితే ఉంటారు. ఫాస్ట్గా సైక్లింగ్ చేయాలి. కమాన్ కమాన్, వచ్చేసాం. కొండపైకి అయితే వచ్చేసాం. ఇంకా అరే కొండ ఇంత పెద్దగా ఎలా ఉంటుంది? మనమైతే మొత్తం చెప్దాం. ఖచ్చితంగా ఆయన పవర్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను హల్క్ మామ మైండ్ కంట్రోల్ చేసి ఆ టెర్రీ గాడిని ఓడించి ఆ సూట్ని తీసుకెళ్ళి మన టోనీకి ఇచ్చి ఆ టెర్రీ గాడికి శిక్ష వేయబోతున్నాం. ధను అన్ని కాపాడాలంటే ఖచ్చితంగా హల్క్ మామ మైండ్లో దూరాలి. వీళ్ళందరూ ఎందులో ఆ పని చేస్తారో నాకు తెలుసు. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో అయితే అందరూ
ఉంటారు. వీళ్ళందరూ చేసే పని నాకు మొత్తం తెలుసు. ఒక్కసారి నేను క్రిమినల్లా ఉండేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా షట్టర్, ఇది నార్మల్ షట్టర్ కాదు, ఇది అండర్ గ్రౌండ్కి దారి చూపిస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ కాదు, దీన్ని బ్లాస్ట్ చేయాలి. బ్లాస్ట్ చేసి మనం లోపలికి ఎంటర్ అయిన తరువాత అప్పుడు దానిని మనం తీసుకొని వచ్చేయాలి. ఎస్, ఓకే, ఇప్పుడు మనం బ్లాస్ట్ చేయబోతున్నాం. 3, 2, 1. ఎస్, వచ్చేసా. రంగబాబా గారి దగ్గరికి వచ్చేసా. అమ్మయ్య, ఆయన అక్కడే ఉన్నారు. అమ్మ, మన రంగబాబా గారికి మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్పాలి. బాబాగారు చాలా చాలా ఘోరం జరిగిపోయింది. మా ధను అన్న ఎటువంటి తప్పు చేయకుండా ఆయనకి అన్యాయంగా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక టెర్రీ అనే ఆయన వచ్చేసి నాకు తెలుసు నాయనా, మొత్తం తెలుసు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు. సరే, నువ్వు అనుకున్నట్టుగానే దేవుడు ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటాడు. నీ వైపు మంచి ఉంది కాబట్టి నేను నీకు ఇప్పుడు సహాయం చేస్తున్నాను. నీ ఎదురుగా వచ్చేసి ఒక మ్యాజికల్ పుట్టగొడుగు ఉంది. దాన్ని నువ్వు ఒక్కసారి తాకి నువ్వు అప్పుడు మంత్రం చెప్పాలి. నువ్వు ఎవరి మైండ్లోకైతే దూరాలనుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణ హే బాధమానేంటూ చూడే, ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహ అనే మంత్రం అయితే నువ్వు చెప్పాలి. అప్పుడు వాళ్ళ యొక్క మెదడులోకి నువ్వు దూరిపోయి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుంది. ఇదిగో నీ ఎదురుగానే ఆ పుట్టగొడుగు నేను ప్రసాదించాను. దాన్ని ముట్టుకో. దాన్ని ముట్టుకొని ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి ఈ మంత్రం చెప్పాలనుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొందరగా చెప్పు. అప్పుడు నువ్వు వాళ్ళ యొక్క మెదడులోకి దూరి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. వెళ్ళు నాయనా, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రంగబాబా గారు. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. హల్క్ మామా నీ దగ్గరికి వస్తున్నాను. కానీ ఇప్పుడు మనకి ఆ టెర్రీ గాడి ఎక్కడున్నారో లొకేషన్ తెలీదు. పర్వాలేదు, మన ట్రెవర్ మామ వెళ్ళాడు కాబట్టి ఎలా అయినా సరే కనిపెడతాడు. అంతలోపు మనమైతే హల్క్ మామ మైండ్లోకి దూరిపోయి హల్క్ మామని కంట్రోల్ చేసామనుకోండి, అప్పుడు మనం వెళ్ళి ఆ టెర్రీ గాడిని ఓడించవచ్చు. అప్పుడు మన ధను అన్ని కాపాడుకోవచ్చు. వస్తున్నాను. ఇక్కడే ఉంది మన అవెంజర్స్ హౌస్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. కానీ వాళ్ళకి తెలియకుండా మనమైతే లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ దేవుడు కూడా దీనికి మనకి సహకరించాలి. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళకి ఒకవేళ ఏమాత్రం మెలకు వచ్చేటప్పుడు మనం గనక మంత్రం ఆపినట్లయితే అప్పుడు మనం అనుకునేదైతే అవ్వదు. మనం మంత్రం కంప్లీట్గా చెప్పినంత వరకు వాళ్ళకి మెలకు రాకూడదు. సరే, మంత్రం నాకు పర్ఫెక్ట్గానే గుర్తుంది. ఓం బగబుగే బగిని బాగోదరి. అమ్మ, మొత్తం చెప్పకూడదు. మొత్తం చెప్తే మళ్ళీ ఇప్పుడు మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి అనాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం అయితే చెప్పాలి. సరే, మనమైతే ఫైనల్లీ అవెంజర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడాలి ఎవరు మనకి దొరుకుతారో వాళ్ళ మైండ్లోకి అయితే దూరాలి. టోనీలో శక్తులు లేవు కాబట్టి టోనీ వేస్ట్. స్పైడర్ మ్యాన్ అయినా లేకపోతే హల్క్ మామ అయినా నాకైతే ఖచ్చితంగా హల్క్ మామలోకి వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ పవర్ అయితే ఉంటుంది కదా. సరే, లోపలికి వెళ్దాం. ఓకే, మనమైతే లోపలికి తొందరగా వెళ్దాం. కానీ చప్పుడు చేయకుండా వెళ్ళాలి. అమ్మా, ఇక్కడి నుంచి చూస్తున్నాను అక్కడ వచ్చేసి అటువైపు తిరిగి కూర్చొని నిలబడ్డారు. ఎవరది? అక్కడ చూసుకున్నట్లయితే మనం హల్క్ మామ లేడేంటి? అరే, టోనీ వచ్చేసి ఇంకా స్టిల్ బాధలోనే ఉన్నాడు. బాధగానే ఉన్నాడు అనుకుంటే తన సూట్ దొరకలేదని. అమ్మా, తనకు వచ్చేసి ఇంకా ధైర్యం చెప్తున్నాడు స్పైడర్ మ్యాన్. అంటే హల్క్ మామ ఇక్కడ లేడు. హల్క్ మామ ఎక్కడున్నాడో వెతకాలి. తొందరగా వెతికేసి మనమైతే కనిపెట్టాలి. ఎక్కడున్నాడు హల్క్ మామ? అరే, ఇందులో లేడు. హల్క్ మామని కనిపెట్టి హల్క్ మామ మైండ్లోకి మనం ఎలా అయినా సరే దూరాల్సిందే. నేను పొట్టిగా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా హల్క్ మామకి కనబడను, ఎందుకంటే కిందకి చూడలేడు కాబట్టి. సరే, మనమైతే వెళ్దాం. ఈ రూమ్లో ఉండడు. హల్క్ మామ వచ్చేసి ఎక్కడ ఉంటాడంటే ఈ రూమ్లోనే ఉంటాడు. తనే మాత్రం ఏం చేస్తున్నాడో ఒకసారి. అరే, సమయానికి పడుకున్నాడు. ఇదే చాలా మంచి సమయం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే దూరిపోవాలి హల్క్ మామలోకి. ఓకే, హల్క్ మామ కదులుతున్నాడు, చూసుకోవాలి. అసలు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, అమ్మ వచ్చేసాం. చెప్తున్నా. ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే, ఓం దినకర కిరణహే బాధమానేంటి చూడే, ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహ. వెళ్ళవే లోపలికి. హల్క్ మామ లోపలికి వెళ్ళిపో. అరే, ఏమైంది? వచ్చేసాను. సూపర్, నేను హల్క్ మామ లోపలికి వచ్చేసాను. అది లెక్క. అరే, ఏమన్నా ఉందా? సూపర్గా ఉంది. ఫైనల్లీ అనుకున్నది సాధించేశాను. ఇప్పుడు ఆ టెర్రీ గడికి నేనైతే బుద్ధి చెప్పబోతున్నాను. నేను ఎలా కదులుతున్నాను? ఎవరిది? అరే, నేను ఎలా కదులుతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను పడుకున్నా కదా, నేను పడుకోవాలి. అరే, నేను మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ వెనక్కి ఎలా వస్తున్నాను? అరే, ఎలా వస్తున్నాను వెనక్కి? హల్క్ మామ, సారీ. మా ధను అన్ని కాపాడుకోవాలంటే నేను కంట్రోల్ చేయాలి. నేను ఈ మైండ్లో దూరి కంట్రోల్ చేస్తున్నాను. ఇక్కడ లోపలికి వచ్చేసాం. సరే, వీళ్ళు అరే ఇక్కడ ఎదురు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అరే,
ధను ధను అక్కడ బెడ్ పైన ఉన్నాడు. రేయ్ మీరందరూ అయిపోయారా? హ్యాట్స్ ఆఫ్. రాయ్ ఎవడో వచ్చాడు. రాయ్ వీడిని ఏసేయండ్రా. అయిపోయావురా నువ్వు మా చేతిలో. ఏం చేస్తారో చూసుకుందాం. రేయ్ కదలకండి. ఓ నో నో నో.